నమస్కారం ఎస్సీబీ వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। గత ప్రభుత్వ పాలకుల వైఫల్యమే నేటి నష్టానికి ప్రధాన కారణమన్న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్। వరద ముంపు గురైన గ్రామాల్లో పశువులకు పశుగ్రాసం అందజేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్। సెప్టెంబర్ 10వ తేదీన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం వివరాలు తెలిపిన కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి రఘునాథమ్మ। తెనాలి పట్టణంలో పలు విద్యా సంస్థల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు। కొలిపర మండలంలో వరద ముంపు గురైన పలు గ్రామాలను సందర్శించి పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తుని శివకుమార్। వరద ముంపు సహాయ చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 25 లక్షల రూపాయలు అందజేసిన క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యం। గత 5 ఏళ్లలో పాలకులు బ్యారేజ్ డ్యాముల నిర్వహణను అసలు ఏమాత్రం పట్టించుకోలేదని, నేడు నెలకొన్న వరద బీభత్సానికి నాటి పాలకుల వైఫల్యమే ప్రధాన కారణమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు। భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలైన కొలిపర మండలంలోని పలు గ్రామాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి గురువారం పర్యటించారు। అత్తులూరుపాలెం, వలభాపురం, మున్నంగి, పెడపర్తిపాలెం, కొల్లిపర, బొమ్మువానిపాలెం గ్రామాల్లో పర్యటిస్తూ ముంపుకు గురైన అరటి, పసుపు, నిమ్మ తదితర పంటలను పరిశీలించారు। అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వల్ల తలెత్తిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు। పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడి, పంట బీమా, ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై రైతులతో చర్చించారు। అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలైన వ్యవసాయ, డ్రైనేజ్, ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడుతూ పంట నష్టంపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ క్రాప్ బుకింగ్, బీమా తదితర చర్యల ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే కాంపోనెంట్, సబ్సిడీ, బీమా తదితర ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందేలా చూడాలని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ సూచించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రస్తుతం ఈ స్థాయిలో నష్టం సంభవించిందని అన్నారు। బలహీనపడ్డ కరకట్ట నిర్వహణగా గాలికి వదిలేసి బ్యారేజ్ డ్యాముల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోకుండా 5 ఏళ్లు కళ్ళు మూసుకున్నానని అన్నారు। అప్పటి ఆ తప్పులు మళ్లీ జరగకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించిందని అన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంట బీమాతో పాటు ఎరువులు, విత్తనాల సబ్సిడీ తదితర అంశాలపై దృష్టి సారించనున్నామని తెలిపారు। ప్రస్తుత వరద నష్టం సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయ చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు। మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ లంక గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగిందని అన్నారు। వరి పంటకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు। అనవరపు లంక, కొత్తూరు లంకలో పంటలు పూర్తిగా నీట మునిగాయని అన్నారు। పరిస్థితిపై కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ ఈ రోజు, రేపు కొల్లిపర, తెనాలి మండలాల్లో పర్యటించి సమస్యను పరిశీలించడం జరుగుతుందని అన్నారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యల కారణంగానే సహాయ చర్యలు అమలు చేస్తున్నామని అన్నారు। 2 రోజుల్లో విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చిందని, వరద ముంపుకు గురైన ప్రతి ఒక్కరికి తగిన సాయం అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని పేర్కొన్నారు। కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగా సాంబిరెడ్డి, మాజీ సర్పంచ్ మేదరమట్ల శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు, పలు గ్రామ, మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు। పంట నష్టం కానీ, అదేవిధంగా పేదవాళ్ళు వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ, లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ, నష్టం అనేది చాలా బాధాకరం। అయితే ఇందులో గవర్నమెంట్స్ పాలసీ కూడా ఉన్నాయి। గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ, అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి। మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్ల టైంకి లిఫ్ట్ చేసుకోవటం, ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి। అవి మెయింటైన్ చేయకపోవటం, లేకపోతే ఇసుక మట్టి తవ్వుకొని వెళ్ళిపోవటం। కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తవ్వుకుంటే మనకేంటిలే అనుకుంటారు। మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తవ్వటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి। ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ, మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం। ఈ 3 చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా
ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు. బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా. అందరికీ నమస్కారం. అకాల వర్షాల వల్ల అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది. ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో అవన్నీ కూడా నష్టం జరిగినాయి. వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంటకు కూడా ముప్పు వాటిల్లుతుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు, అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా మువ్వు కులిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు పర్యటించడం జరిగింది పట్టణంలో. మన ప్రాంతాన్ని చూడాలి అని చెప్పి మన ప్రాంత ప్రజలందరినీ కలుసుకొని ఏంటి కష్టసుఖాలు తెలుసుకోవడానికి వచ్చినందుకు వారికి మన తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు ఈ పక్కనే 2 గ్రామాలు అనవరపు లంక, కొత్తూరు లంక 2 గ్రామాలు కూడా పూర్తిగా లంకల్లో ఉండటం వల్ల పెద్ద ఎత్తున దాదాపు 25-30 సంవత్సరాల క్రితం 10 లక్షలు 11 లక్షలు వచ్చింది, కానీ ఎప్పుడు 12 లక్షలు వరద రావడం అనేది మనం మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. అంతేకాకుండా రకరకాలుగా ఈ వరద వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలు గతంలో ఎప్పుడు నీరు ఎరగని ప్రాంతాలకు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరుగుతుంది. రేపు లంకల గ్రామాలు 2 కొత్తూరు లంక, అదేవిధంగా అనవరపు లంక కూడా వెళ్ళటం జరిగింది మంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం యొక్క పోకడ మీ అందరికీ తెలుసు. ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ఆపద సంభవించినా అక్కడ ఆపద్ బాంధవులాగా ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మనందరికీ తెలిసినటువంటి వాస్తవం, సత్యం. 99లో ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురైతే ఆనాడు ఆఖరి గింజ వరకు కూడా తడిసిపోయిన ముక్కిపోయిన ధాన్యం ఎందుకు పనికిరాని, కనీసం పశువులు కూడా తినటానికి వీలు లేనటువంటి పరిస్థితిలో కూడా ఆఖరి గింజ వరకు కొని ఆదుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా యంత్రాంగాన్ని పనిచేస్తూ ఆయనే స్వయంగా కలెక్టరేట్లో ఉంటూ మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ వారు, వీళ్ళందరూ కూడా ఇవాళ పూర్తిగా అవగాహన చేసుకుంటూ చిన్న పెద్ద అనేది లేకుండా కూడా మన మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు రేపటి దినాన్ని వచ్చి మన రూరల్ ప్రాంతాన్ని, అదేవిధంగా ఈ మండలంలో ఉన్న 2 గ్రామాలు ముంపుకు గురైన ఆ 2 గ్రామాలని ప్రత్యేకంగా సందర్శించి నష్టాన్ని ఏ రకంగా నివారణ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారికి మనందరం కూడా మన తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నష్టాన్ని నివారించాలి, సబ్సిడీ మీద విత్తనాలు వచ్చేలాగా చూడాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విపరీతంగా వరద రావటం, దాదాపు 12 లక్షల పైగా సిల్కు వచ్చినాయి. అయితే ఈ వరద వచ్చిన తర్వాత పసుపు బాగా నష్టం జరిగింది. అయితే పసుపు అయితే పూర్తిగా ఇప్పుడు పచ్చగా కనిపించినప్పటికి కూడా పసుపు అయితే దేనికి పనికిరాదు. దాదాపు ఎకరానికి వచ్చేసి ₹1,00,000 పైనే పెట్టుబడి అయింది. మరి అరటిలో ఉన్నా కానీ అవి నిదానంగా గెల్ల తక్కువ వస్తాయి. మరి చక్కెరకేళి అయితే పూర్తిగా చనిపోతాయి. మరి అదేవిధంగా కంద కూడా పనికిరాదు. ఇప్పుడు వేసిన పంటలో ఒక అమృతపాణి, చక్కెరకేళి ఇవన్నీ నష్టం జరుగుతాయి. ఏ పంట మాత్రం చేతికి వచ్చే పరిస్థితి అయితే లేదు. ప్రజలు విపరీతమైనటువంటి నష్టంలో ఉన్నారు. అయితే గవర్నమెంట్ వారు తొందరగా చెల్లించి మరి ఇక్కడ ఈ పాతబొమ్మానిపాలెంలో గౌరవ మినిస్టర్ గారు కానీ వారి మిస్సెస్ కానీ దగ్గరుండి మరి 3 రోజులు చూసుకుని రైతాంగానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చాలా చక్కగా చేశారు. దాంతో కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క పెట్టుబడికి పశు తోటలకు 2 లక్షలు, కందేసినందుకు 3 లక్షలు ఎకరానికి విపరీతమైన నష్టం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మనోహర్ గారు కానీ, రాజా గారు కానీ, బ్రహ్మశాని గారు ఇప్పుడే వచ్చేది చూశారు, మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. కాకపోతే జ్వరాలు బొరాలు రాకోకుండా కొద్దిగా దోమల మందు కానీ ఇది చేయాలని చెప్పారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఈ నెల 10వ తేదీన తెనాల్లోని రామకృష్ణవే కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేయనున్నట్లు యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు తెలియజేశారు.
తెనాలి చెంచుపేటలోని కుమార్ పంప్స్ సమావేశపు హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎడ్లపాటి రఘునాథబాబు మాట్లాడుతూ నాయుడమ్మ స్మారక అవార్డును తమిళనాడులోని నైవేలి లిగ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రసన్న కుమార్ను అవార్డుకు కమిటీ జ్యూరీ ఎంపిక చేసిందని అన్నారు. సెప్టెంబర్ 10వ తేదీన తెనాలోని రామకృష్ణ కళాక్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. కమిటీ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ CLRI చెన్నై ప్రధాన సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వికాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చిన శాస్త్రవేత్త నాయుడమ్మను ప్రశంసించారు. యువత నాయుడమ్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మపై జరిగిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతి ప్రశంసా పత్రాలను ఆ సభలో అందజేయడం జరుగుతుందని వివరించారు. సమావేశంలో డాక్టర్ నాయుడమ్మతో గల అనుబంధాన్ని గురించి కొల్లి అరవింద్ ఘోష్ గుర్తు చేసుకున్నారు. డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్టు. వారు ఎన్నో పదవులు అలంకరించి వారి స్మారకంగా ఫంక్షన్స్ చేస్తూ ఉండేవారు. అవార్డుల కార్యక్రమానికి గ్రహీతలుగా ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్టులు కానీ వివిధ రంగాల్లో చాలా పెద్దవారు, కురియన్ గారు, స్వామినాథన్ గారు, శ్యామ్ పెట్రుడా, ఇంకా అనేక మంది తెనాలి రావడం జరిగింది. కాలక్రమేణా వారు పోయిన తర్వాత అది డిస్కనెక్ట్ అయింది. దాదాపు ఒక 50,000 కోట్ల కంపెనీ, చాలా ఒక 25,000 మంది పనిచేస్తూ ఉంటారు. అటువంటి పెద్ద కంపెనీకి ఆయన చైర్మన్. కాబట్టి ఆయన మన ఆంధ్ర తెలుగు వాడు కాబట్టి వారిని గౌరవించుకుంటే మంచిదని ఆలోచించడం జరిగింది. దీనికి మన రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఆయన బహుమతి ప్రదానం చేయడానికి చీఫ్ గెస్ట్గా రావడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు మంగళవారం సాయంకాలం 4 నుంచి 7 వరకు మన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కొత్తపేట అక్కడ జరుగుతుంది. మన సుబ్రహ్మణ్యం గారు ఆయన వైస్ చైర్మన్ ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా చదివి విద్యను అభ్యసించి మరి ఇండియాకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప సైంటిస్టు. వీళ్ళందరూ టెక్నాలజీ తీసుకొచ్చి పర్టికులర్గా ఆ విషయంలో వారు ఎంతో అట్టడుగు వర్గానికి అది హిస్టరీ ఉంది. ఇదంతా చదివితే పిల్లల కుర్రాళ్ళకు కూడా ఆదర్శంగా ఆయన చేసి ఉన్నారు. అటువంటి మహానుభావుడికి మన ఇండియాలోని గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా తీసుకొచ్చి, ఇస్రో సైంటిస్టులు కూడా తీసుకొచ్చి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది వారి పేరు మీదుగా. మా చైర్మన్ గారు ఎడ్లపాటి రఘునాథబాబు గారు దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేపించి దాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి విద్య అంతా ఆంధ్రాలో జరిగింది. ఇంజనీర్ గారు ఆయన ఇప్పుడు నైవేలి లిగ్మెంట్ కార్పొరేషన్కి ఎండీగా ఉన్నారు. నైవేలి లిగ్మెంట్ కార్పొరేషన్కి. కాబట్టి వారిని తీసుకొచ్చి ఈసారి మనం సన్మానించుకోవటం, దానికి మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు వారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వడానికి ప్రసన్న కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు వారి విద్యాభ్యాసం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ జరిగింది కాబట్టి ఆయన కూడా గొప్ప ఇంజనీర్గా, గొప్ప సంస్థకు దీనిగా చేయాలనుకున్నాము. కాబట్టి అందులో సమయపాలన పాటించి విష్ణుమూర్తి గారు ఉండగా అంత సమయపాలన జరిగేది. అదే సమయపాలన అందరూ పాటించి తప్పకుండా కార్యక్రమం నెరవేర్తించి మన విద్యుత్ ధర్మాన్ని ముందు భవిష్యత్ తరాల పిల్లలకి ఈ సందర్భంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పెట్టారు. ఇవన్నీ అవార్డ్స్ కూడా అన్నీ అక్కడ ఇవ్వబడతాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన తెనాలి పట్టణంలో పలు చోట్ల వినాయకుని మట్టి ప్రతిమలను ఉచితంగా అందజేస్తున్నట్లు పరిషత్ కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్ తెలిపారు. గురువారం తెనాలి కొత్తపేటలోని పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిషత్ కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ తమ వంతు తోడ్పాటును అందించాలని అన్నారు. పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాల గురించి సాయికిరణ్ వివరించారు. సభ్యులు కొండెపి శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిషత్ ఆధ్వర్యంలో 6వ తేదీన తెనాలి పట్టణంలో పరిషత్ కార్యాలయం వద్ద, దేవి గుడి వద్ద, మారిస్పేటలోని శివాలయం వద్ద ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పరిషత్ నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణ సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కోటా పార్థసారథి, ఉపాధ్యక్షులు కె శ్రీనివాసరావు, పులిపాక లక్ష్మణ్ కుమార్, మన్నవ మురళీధర్, జి శివకుమార్, రామరాజు, జి రామచంద్రమూర్తి, ప్రవీణ్, మౌనిక, సరళ తదితరులు పాల్గొన్నారు. రేపు 7వ తారీఖు జరగబోయే వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయక ప్రతిమలు పంచడానికి తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్ణయించాము. రేపు
అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకి బ్రాహ్మణ పరిషత్ ఆఫీస్ నందు తాలూకా కాలేజీ ఆపోజిట్ ఉన్న బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు మట్టి గణపతి ప్రతిమలు పంచడానికి మీరందరూ కూడా వచ్చి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మట్టి గణపతిని పూజిద్దాము. పర్యావరణం కాపాడుకోవడానికి మనవంతుగా కృషి చేద్దాము. బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు మరియు దేవి చౌక్ నందు శివాలయం దగ్గర మట్టి వినాయకుల్ని ఉచితంగా పంపిణీ చేయడానికి బ్రాహ్మణ పరిషత్ పూనుకుంది. అలాగే ఈ బ్రాహ్మణ పరిషత్ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఉచితంగా బ్రాహ్మణ అటువులకి ఉపనయనం చేయాలని మరియు ఉచిత మామూలుగా పేద విద్యార్థులకి నోట్బుక్ పంపిణీలు మరియు స్కాలర్షిప్లు అధికంగా పంచాలని చెప్పేసి మేము కోరుచున్నాము మరియు నిర్ణయించుకున్నాము. అలాగే కార్తీక మాసంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణ సోదరులకి బ్రాహ్మణ కుటుంబాలకి కలిసి వనభోజనాలుగా కార్తీక వనభోజనాలు నిర్ణయించాలనుకున్నాము. కాబట్టి మీ యొక్క ప్రతి బ్రాహ్మణ కుటుంబం వచ్చేసి ఈ దీంట్లో భాగస్వాములుగా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. వరద ముంపుకు గురైన కొల్లిపర మండల గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులను, పశువులకు పశుగ్రాసం, దానాను ప్రభుత్వం పక్షాన గురువారం అందజేశారు. కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు నిత్యావసర వస్తువులను, రైతులకు పశుగ్రాసాన్ని, దానాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ వరద కారణంగా ప్రజలు అవస్థలు పడకుండా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా చేయూతనివ్వడం సంతోషకరమని అన్నారు. అలాగే ప్రభుత్వం తరపున ప్రజలకు నిత్యావసర వస్తువులు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు పశుగ్రాసం, దానాను అందజేయడం జరిగిందని అన్నారు. సబ్ కలెక్టర్ అంజనా సిన్హా మాట్లాడుతూ వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, మంగళగిరి, తుళ్లూరు గ్రామాల్లో వరద తాకిడికి ఇబ్బంది పడుతున్న పశువుల యజమానులకు పశుగ్రాసం, దానాన్ని అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారు లేకపోయినా రవి గారు వచ్చి ఇక్కడ వాటర్ సప్లై చేయటమే కాకుండా అదేవిధంగా పెమ్మసాని ఫౌండేషన్ తరఫున సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి యానిమల్ హస్బెండరీ వీళ్ళ తరఫున ఏదైతే పశువులకు ఉన్నాయో పశుగ్రాసాన్ని ఇవ్వటం, వీటిని కూడా మీ అందరూ కూడా స్వీకరించాలి. ప్రతి ఇంటికి కూడా ప్రతి ప్రాంతానికి సంబంధించిన ముంపు గురైన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్ది. ఎక్కడా కూడా అధికారులు కానీ లేకపోతే మన కార్యకర్తలు కానీ లేని ఇంటి దగ్గర తీసుకొని మిస్యూజ్ చేసే కార్యక్రమం మాత్రం ఎవరు చేయొద్దు. ఇది ఒక అపూర్వమైనటువంటి నష్టాన్ని నివారించే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన భుజస్కంధాల మీద మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అవినీతికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధి పొందేలాగా మనం న్యాయం జరిగేలాగా చూడాల్సిన బాధ్యత కార్యక్రమానికి అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు. ఇది ఫ్లడ్ రిలీఫ్ ప్రోగ్రామ్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్లడ్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఇక్కడ కొల్లిపరలో 3 గ్రామాలకి 720 ఫ్యామిలీస్కి ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఫిషర్మెన్ ఫ్యామిలీస్కి 25 kg రైస్ బ్యాగ్ కాకుండా 50 kg రైస్ బ్యాగ్ ఇచ్చామండి. ఈ ఎన్యూమరేషన్తో పాటు మిగతా డ్యామేజెస్ లైక్ ప్రాపర్టీ డ్యామేజెస్ లేకపోతే లైవ్లీహుడ్ డ్యామేజెస్ ఏమయ్యాయో అవి కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఇచ్చే డెసిషన్ బట్టి అండర్ GOMS 5 వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ అనౌన్స్ చేయబడుతుందండి. మన సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారండి. ఇప్పుడు ఇక్కడ మేము క్యాటిల్ ఫీడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్యాటిల్ అండ్ బఫెలోకి యాజ్ వెల్ యాజ్ షీప్కి 3 డేస్గా వాటికి ఫీడ్ లేకపోవడంతో ఈరోజు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ క్యాటిల్ సెన్సెస్ అండ్ షీప్ సెన్సెస్ని బట్టి మేము ఫీడ్ ఇచ్చాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కేవీవి సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్, గుంటూరు జిల్లాకి నేను అధికారిగా ఉన్నాను. ఇవాళ మనకి దురదృష్టవశాత్తు కృష్ణానదికి వరదలు రావడం వల్ల లంక గ్రామాలు మనకి దుగ్గిరాల, కొల్లేపర, మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు మండలాల్లోని గ్రామాల లంకలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. దాని తక్షణమే సహాయ చర్యలుగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ వారు సహాయ సహకారాలతో ప్రభుత్వం నుండి మనం ఈ యొక్క TMR కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ పశు నష్టం జరగకుండా, నష్టం జరిగినట్టయితే వాటి యొక్క ఆధారాలను సమర్పించినట్టయితే వాటికి కూడా గవర్నమెంట్ నుంచి
మేము తక్షణమే ఆర్థిక సహాయం అందించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే వాటికి మేత ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ యొక్క దానాన్ని జిల్లాలో ఎక్కడైతే ముంపు లంక గ్రామాలు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా మాతో సహకరించి మీ పశు సంపదని జాగ్రత్తగా కాపాడవలసిందిగా కోరుతున్నాం. వరద ముంపు సహాయ చర్యల నిమిత్తం విజయవాడకు చెందిన క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి 25 లక్షల రూపాయల చెక్కును వితరణగా అందజేశారు. క్యాపిటల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నే హరీష్, డాక్టర్ విఎస్ఆర్ భూపాల్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి చెక్కును అందజేశారు. సహకారం అందజేసిన క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది మరియు వైద్యుల దాతృత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. తాము సమాజంలో ఒక భాగమైనందున వరద బాధితులకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా నిలవటం, తాము సహకరించడం తమ నైతిక బాధ్యతని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నే హరీష్ పేర్కొన్నారు. ఐఎంఏ విజయవాడతో అనుగుణంగా క్యాపిటల్ హాస్పిటల్స్లో శుక్రవారం నుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వరద సహాయ చర్యల్లో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు చురుగ్గా పాల్గొంటున్నారు. వరద ముప్పు గురైన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల యొక్క బాధలను వింటూ వారికి భరోసానిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. వరద ఉధృతి కొనసాగిన నాటి నుండి బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్పించడంతో పాటు గ్రామాల్లో ఉన్న బాధితులకు ఆహారం, మంచినీరు అందించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వరద బాధితులకు సహాయ సహకారాలు అందించారు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు. వరద ప్రభావిత లంక గ్రామాల్లో కూటమి పార్టీ శ్రేణులతో కలిసి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు పర్యటించారు. వరద తగ్గిన తర్వాత ట్రాక్టర్ ద్వారా గ్రామాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. గురువారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని కిష్కిందపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి, పెదలంక, చిలుమూరు లంక, చింతలంక తదితర గ్రామాల్లో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు పర్యటిస్తూ బాధితుల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. వరద వల్ల దెబ్బతిన్న గృహాలు, పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. అక్కడి రైతులు, గ్రామస్తులు ఎదుర్కొన్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల క్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి ఆహారం, మంచినీరు వంటి అవసరాలు సకాలం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ పర్యటనలో పార్టీ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. వారు తమ సమస్యలను ఎమ్మెల్యేకి వివరించి పరిష్కరించమని కోరారు. నక్కా ఆందబాబుతో పాటు మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, నాగశ్రీధర్, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఓసా రాజేష్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ రాపిస్తాము. వస్తారు నష్టపరిహారం చూస్తాం. పొలాలన్నీ రాస్తారు, నిత్యావసర వస్తువులు కూడా ఇస్తారు. చేసేది ప్రభుత్వం ఊహించాలి. ప్రభుత్వం కాంగ్రెస్ స్పందించి అన్ని చేస్తుంది. వాలంటీర్ వ్యవస్థ లేకపోవటం వల్లే ప్రజలకు వరద ముంపు గురించి తెలియని పరిస్థితి నెలకొందని, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు పంట నష్టపోయినప్పుడు ఆ ప్రభుత్వం రైతులను ఆదుకున్న తీరు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ బేరీజు వేసుకోవాలని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. గురువారం పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన క్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ కొల్లిపర మండలంలోని వల్లభాపురం ప్రాంతంలో పర్యటించి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నాబత్తిని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ రైతు నష్టపోయిన తీరును వివరిస్తూ గత ప్రభుత్వం పంట నష్టం ఇచ్చిన తీరును వివరించారు. రైతు నిలబెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం ఏం చేయనుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అల్పపీడనం ద్వారా వరదలు, వాస్తవ పరిస్థితిని నేరుగా ప్రజలకు తెలియజెప్పడానికి వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఎదురైన ఇబ్బందులను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, వరికుటి అశోక్ బాబు, ఈపూరి గణేష్, మందపాటి శేషగిరిరావు, దేవినేని మల్లికార్జునరావు, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ప్రభుత్వం తరపున పునరావాస కార్యక్రమాన్ని, జరిగిన నష్టాన్ని పరిశీలించే దాంట్లో ఏ రకంగా జరుగుతుంది అనే దాని మీద మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్న నాగార్జున గారిని, అలాగే నేను, అలాగే అశోక్ అన్న,
అలాగే పార్టీ అధ్యక్షులు అందరం కలిసి గణేష్ గారు కలిసి ఈ 3 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. నేనేం గమనించమని కోరుతున్నా అంటే ప్రజల్ని, ఆ రోజు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉంటే ఆ రోజు వాలంటరీ సిస్టమ్ ద్వారా ప్రతి గ్రామంలో ఎక్కడ ఏది నష్టపడింది, వర్షపాతం, చూసినా వాతావరణ శాఖ ఏ రకమైతే సూచనలు ఇచ్చిందో ఆ ప్రతి సూచనని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఆ ప్రతి ఇంట్లో అలర్ట్ చేసాం. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కానీ, పొలాలను కానీ, భూములు కానీ ఆ ప్రజలకి వాతావరణ శాఖ సూచించిన సూచనల్ని ఆ ప్రజలకి డైరెక్ట్గా వాలంటరీ ఆ ఇంటికి వెళ్ళి తెలియజేసి, అమ్మ వరద వస్తుంది, మీరు పునరావాస కేంద్రానికి రండి అని చెప్పి సాధ్యమైనంత వరకు వాళ్ళని తీసుకెళ్ళి పునరావాస కేంద్రంలో పెట్టాం. కానీ ఈరోజు పునరావాస కార్యక్రమాన్ని మీరు ఎందుకు సక్సెస్ఫుల్ చేయలేకపోయారు? ఇది వచ్చింది ఒక 2 జిల్లాలకేనయ్యా. ఆ రోజు రాష్ట్రంలో 13 జిల్లాలకు వస్తే, కరోనా వస్తే ప్రపంచం అంతా వచ్చినా ఆంధ్ర రాష్ట్రంలో కరోనాకు తీసుకున్న నివారణ చర్యలు అద్భుతంగా పనిచేసినాయి. ఇది వాస్తవం కాదా? ఇది గమనించాలి ప్రజలు. ఒక పక్క మీరు సరైన సిస్టమ్ ఉంటే ఆ సిస్టాన్ని వినియోగించుకోలేకపోగా గత ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం మీద నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. పంట నష్టం జరిగింది. ఎంత జరిగింది? మొత్తం పంట, ఈ ప్రాంతాల్లో మొత్తం పంట పోయింది. మేమేం చేసాం? నేను శాసనసభ్యుడిగా తెనాలి నియోజకవర్గంలో నా 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి విపత్తులు 4 సార్లు వస్తే నేను 24 కోట్ల రూపాయలని కేవలం తుఫాను వరద వచ్చిన టైంలో ఆ పంట నష్టం కింద రైతులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 24 కోట్ల రూపాయలని రైతాంగానికి వేయించాను. కావాలంటే చూసుకోండి, నేను అబద్ధం చెబుతున్నాను నిజం చెబుతున్నాను వెరిఫై చేసుకోమని. మీరు మాకన్నా బాగా చేసేటైతే దీన్ని ఇంకా పెంచి రైతుకి ఇస్తే రైతు కూడా సంతోషపడతాడు. రైతు కూడా అరే ప్రభుత్వం బాగా చేసిందిరా, ప్రభుత్వం మనం నిలబెడుతుందిరా అన్న విశ్వాసం వస్తుంది. ఆ ప్రయత్నం మేము చేసాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో రైతుని మేము ఉద్ధరించామని చెప్పటంలా, కానీ రైతుని నిలబెట్టే క్రమంలో రైతుకి వెన్నుముగ్గా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినప్పుడు దాంట్లో వచ్చిన వరదలు, దాంట్లో వచ్చిన ఇన్ఫ్లో, దీనివలన ఎక్కడైతే పంటలు నష్టపోయామో ఆ నష్టపోయిన ప్రతి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులేసి వాడిని ఆదుకున్నాం. మా ప్రయత్నం పసుపుకి 50,000, వరికి 6,800, అలాగే కందకి, అలాగే అరటికి నేను సహాయం చేశాం. ఇప్పుడు కూడా ఏ పంటలు ఉన్నాయి ఈ ప్రాంతంలో? పసుపు రేటు బాగుంది, ఎకరానికి 1,50,000 పెట్టుబడి పెట్టాడు, దెబ్బతిన్నాడు. అరటి చెట్లు మొత్తం నిండిపోయింది, చూస్తూ ఉండాం. ఏ పార్టీ చూసినా మా కళ్ళకే కాదు అందరి కళ్ళకి కనపడేది అదే. వరి దెబ్బతింది, చూస్తూ ఉండాం. చేలు మునిగిపోయినాయి. మరి సహాయం? వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా కూడళ్లలో వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ శాఖ వారి నుండి అనుమతులు పొందాల్సిన అవసరం ఉందని తెనాలి 3 టౌన్ సిఐ రమేష్ బాబు సూచించారు. వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఆయా కూడళ్లలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పండుగ జరుపుకునే నిర్వాహకులు విధిగా అనుమతి పొందాల్సిన విధానం ఇప్పటికే సింగిల్ విండో ద్వారా ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలో గురువారం 3 టౌన్ సిఐ రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ వినాయక ఉత్సవ కమిటీ వారు విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో ఎటువంటి అనుమతులు తీసుకోవాలో వివరించారు. తెనాలి పట్టణంలో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు అందరూ పోలీసు వారి సూచనల మేరకు అనుమతులు పొందే విధానం పట్ల అవగాహనతో మెలగాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో ఉన్నటువంటి 3 టౌను, 1 టౌను, అలానే 2 టౌను, రూరల్ ఏరియా సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క SHO ఎవరైతే ఉంటారో స్టేషన్ హౌస్ ఆఫీసరు వారి ద్వారా తెనాలి సబ్ డివిజన్ సంబంధించిన DSP గారికి ఒక లెటర్ని ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ కోసం లెటర్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళు మైక్ పర్మిషన్ కానీ తీసుకునే పైతే, మైక్ కానీ పెట్టుకునే పైతే ఆ మైక్ యొక్క ఎక్కడ పెడుతున్నారు, ఆ విగ్రహానికి పబ్లిక్ ప్లేసా లేకపోతే ప్రైవేట్ ప్లేసా? పబ్లిక్ ప్లేస్ అయితే అది మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రూరల్ ఏరియాలో వచ్చేటప్పటికి పంచాయతీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అలానే టౌన్లో వచ్చేటప్పటికి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి. అదే ఒక ప్రైవేట్ వ్యక్తి అయితే
ఆ స్థలం ఓనరు పర్మిషన్ తీసుకొని ఆ విగ్రహం ప్రతిష్ఠ చేయాల్సి వస్తుంది. ఆ విగ్రహం ప్రతిష్ఠ చేసేటప్పుడు కమిటీ మెంబర్లుగా కొంతమందిని ఒక 5 అంతకన్నా ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క ఫోటో, అలానే ఒక అఫిడవిట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతమైన వాతావరణంలో ఎవరికి ఇన్కన్వీనియన్స్ కలుగు చేయకుండా మేము ఈ పర్వదినాన్ని చేసుకుంటామని చెప్పి అప్ టు నిమజ్జనం అయిపోయే వరకు మాకు ఒక అఫిడవిట్ చేసి మా తీసుకొచ్చి ఇచ్చిన పక్షంలో తర్వాత ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు, నిమజ్జనం కూడా తప్పనిసరిగా నైట్ 8 o'clock కల్లా కంప్లీట్ అయిపోవాలి. మా డిఎస్పీ గారు, మా ఎస్పీ గారు ముందుగానే ఇమర్షన్ చేసే ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి వాటికి ఫెన్సింగ్ వేయడం, వినాయక చవితి మండపంలో ఎలక్ట్రికల్ సంబంధించిన ఐటమ్స్ పెట్టి షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలానే వాళ్ళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒక చిన్న ప్రాబ్లం జరిగిన ఒక్కరి వలన ఆ పండగ వాతావరణం అంతా డిస్టర్బ్ అయిపోద్ది. కాబట్టి దయచేసి పుర ప్రజలందరికీ, మేము తెనాలి పుర ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే భక్తి శ్రద్ధలతోటి ఆనందోత్సాహాలతోటి జరుపుకోవాలని, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రాణ నష్టాలు ఏమైనా జరగకుండా చేయాలని అందరినీ మేము మనసారా కోరుకుంటా ఉన్నాము. బొలిముంత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను తెనాల్లోని కవిరాజ పార్క్ నందు గల సీనియర్ సిటిజన్స్ భవనం నందు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుముఖ ప్రజ్ఞాశాలి బొలిముంత శివరామకృష్ణ స్మారక సంస్థ ద్వారా ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమాన్ని గురువారం రాత్రి బొల్లిముంత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ ఉపాధ్యక్షుడు పాడిబండ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే కార్యాచరణ యొక్క ఆంతర్యాన్ని విపులీకరించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతిమ నిర్ణయం అంటూ ఏది ఉండదని, కాలానుగుణంగా కొత్త అంశాలు శోధించడం ద్వారా మరో కొత్త విధానం వెలుగులోకి వస్తుందని చెబుతూ ఏది అంతిమం కాదని విశ్లేషించారు. ఇదే సభలో పాల్గొన్న ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు, కనపర్తి బెనహర్, మోవా సత్యనారాయణ, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్ ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యత వివరిస్తూ బొల్లిముంత ఫౌండేషన్ ఉపాధ్యాయ దినోత్సవం వేళ ఉపాధ్యాయులను సత్కరించే తీరును ప్రశంసించారు. అనంతరం సత్కార కార్యక్రమంలో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు నల్లూరు వెంకటేశ్వరరావు, పుట్ట అప్పారావు, అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, వంగిపురం శారదాదేవి, కుర్రా శ్రీనివాసరావు, శాఖమూరి రాజ్యలక్ష్మి, బొర్రా వెంకట సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్, అన్నపురెడ్డి నాగమణి, కె రోజ్ మేరీలకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేశారు. కార్యక్రమాన్ని బొల్లిముంత ఫౌండేషన్ అధ్యక్షుడు చందు సుబ్బారావు, బొల్లిముంత కృష్ణ పర్యవేక్షించారు. తొలుత కవి సమ్మేళనం నిర్వహించారు. రంగిశెట్టి రమేష్, అయినాల మల్లేశ్వరరావు, శ్రీరామూర్తి, షేక్ అహ్మదునీసా, భీమేశ్వర్ ప్రసాద్, చందు సూర్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రశ్న వేసే తత్వాన్ని పెంచాలి. ఆ ప్రశ్న చాలా ఎడ్యుకేటెడ్గా, చాలా మీనింగ్ఫుల్గా, దాన్ని చర్చకు దారి తీసేలాగా ఉండాలి. కానీ ఒకళ్ళనొకడు తిట్టుకోవడానికో, కొట్టుకోవడానికో, డిస్కౌంట్ చేయడానికో కాదని. సో ఇది స్టూడెంట్స్కి చెప్పగలిగింది ఏదైనా ఉంటే ఈ తత్వాన్ని మనం ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్ ఏరియాలో జీవన విధానంలో మనం చూపించగలగాలి. రైట్ ప్లేస్ టు డూ దిస్ ఈ స్కూల్. ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా తత్వవేత్తలాగా పనిచేయాలి. వాట్ అనుకుంటాం, మీరు దానికి ఆన్సర్ చెప్పేసి ఆ క్వశ్చన్ వేసాము, ఆన్సర్ వచ్చేసింది, 99 మార్కులు వచ్చేసినాయి అంటే వీఆర్ మేకింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ద వర్డ్స్. డాక్టర్ రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా, అంటే ఆయన పుట్టినరోజుని భారతదేశంలో టీచర్స్ డేగా నిర్వహించుకున్నాం. అనేక మంది పెద్దలు, అనేక మంది పొలిటీషియన్స్, అనేక మంది తత్వవేత్తలు, టీచర్స్ ఈ దేశంలో పుట్టారు. మరి రాధాకృష్ణ గారి జయంతిని లేదా రాధాకృష్ణ గారి బర్త్డేని మనం టీచర్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? దాని స్టోరీ ఏంటంటే, ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత వారి మిత్రులందరూ ఒకసారి మీ బర్త్డేని మేము నేషనల్ వైడ్గా సెలబ్రేట్ చేసుకుంటామని ప్రపోజల్ పెట్టినప్పుడు, నా బర్త్డే కాదు, ఈ సందర్భంగా టీచర్స్ అందరినీ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేసుకుంటే బాగుంటుందని ఆయన ప్రపోజ్ చేశాను. సో అట్లా ఒక డిసిప్లిన్గా కరెక్ట్ టైం ఉండి కరెక్ట్ టైం చూస్తా ప్రతిదీ చూసుకుంటాం అంటే మన లైఫ్లో మన డిసిప్లిన్గా ఉంటే మనం ఎంత బర్త్డే ఎంత దూరమని అడగలం. కానీ ఏంటంటే మన సింప్లిసిటీ ఉండాలి. నేను ఇదే చేస్తాను అదే చేస్తాను అనే మాట మాత్రం ఉండకూడదు. ఒక స్టూడెంట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఏదైనా చదువుకోండి, కానీ డిసిప్లిన్గా చదువుకోవడం. కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, సమాజం అభివృద్ధి చెందాలన్నా
ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆ విద్యా వ్యవస్థలో మరి ఒక పిల్లర్ లాంటి వాడు ఉపాధ్యాయుడు. ఇవాళ విద్యా వ్యవస్థలో ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మరి నిజాయితీగా ఒక విద్యార్థి ఏదైనా చిన్న తప్పు కాదు, చిన్న తప్పు చేస్తే పర్లేదు, ఎంత పెద్ద తప్పు చేసినా కూడా అతన్ని గట్టిగా దండించడం కానీ అతనికి మంచి చేయడానికి కానీ ఇవాళ అవకాశం పరిస్థితి లేకుండా పోయినాయండి. తనకు విద్యాబుద్ధులు నేర్పి తనలో స్ఫూర్తిని నింపిన కళాశాల అధ్యాపకుల చిత్రపటాలను తన చేతితో చిత్రీకరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభవేళ ఆ ఉపాధ్యాయులకే బహుమతిగా అందచేసి తన గురుభక్తిని చాటుకున్నాడు తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకు చెందిన ఒక పూర్వ విద్యార్థి. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. వివరాల్లోకి వెళితే తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో గత విద్యా సంవత్సరం డిగ్రీని పూర్తి చేసిన నిజాముద్దీన్ తన కళాశాల మేనేజ్మెంట్ సభ్యుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుతూ వారి చిత్రాలను చిత్రీకరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభవేళ వారికి అందచేసి తన గురు ప్రేమను చాటుకున్నాడు. కళాశాల మేనేజ్మెంట్ సభ్యులుగా మాత్రమే కాకుండా అధ్యాపకులుగా పాఠాలు బోధించే కళాశాల అధ్యక్షులు బొల్లిముంత అమరేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ చెంతల శ్రీనివాసరావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బొల్లిముంత శివరామకృష్ణల చిత్రాలను నిజాముద్దీన్ సజీవత్వం ఒట్టిపడేలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రాలను ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గురువారం కళాశాలలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా ఆయా మేనేజ్మెంట్ సభ్యులకు నిజాముద్దీన్ అందజేసి అధ్యాపకుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం సాధించి కూడా దాన్ని విడనాడి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నిజాముద్దీన్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు దిశాల్వాలతో ఘనంగా సత్కరించి నగదును అందజేశారు. తాను ఎంచుకున్న కళలో నిజాముద్దీన్ ఉన్నత స్థాయికి చేరుకుని తన లక్ష్యాన్ని సాధించాలని కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఇలాంటి బొమ్మలు కానీ ఇలాంటివి కానీ తీయాలంటే చాలా కాన్సన్ట్రేషన్తో చాలా ఎక్కువసేపు అది కూర్చోవాల్సి ఉంటుంది. అది నాకు తెలిసి నేను తనని చాలా స్ట్రాంగ్గా రిజెక్ట్ చేశాను. నేను బొమ్మకి ఇస్తానంటే వద్దు, నువ్వు స్ట్రైన్ అవ్వద్దు, ఈ బొమ్మ తీసి ఇంత స్ట్రైన్ అయ్యే బదులు దానికన్నా నువ్వు బాగా చదువుకో, ఫైనల్గా ఉన్నప్పుడు నేను బొమ్మ తీస్తానంటే ఉన్నకాదు. నేను చాలా చాలా అతను రిజెక్ట్ చేశానమాట. ఈసారి ఫోటో అడిగితే నేను ఫోటో కూడా చాలాసార్లు ఇవ్వలేదు, చాలా రోజులు నేను ఫోటో కూడా ఇవ్వలేదండి అతనికి. ఎందుకంటే అతను స్ట్రైన్ అవుతాడని. సో అయినా కూడా తను పట్టుబట్టి నా దగ్గర నుంచి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని తీశాడు. సో ఈ సందర్భంగా ఎందుకంటే అతను స్టూడెంట్, అతను ఇంతకన్నా ఎక్కువ అతని గురించి నేను ఒక గురువుగా అతని గురించి ఎక్కువగా మాట్లాడితే బాగోదు. అప్పటికి చాలా మంది చూసే ఉంటారు, నేను కూడా చూశాను. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇతని గురించి ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇతను బాగా మంచి గత విద్యా సంవత్సరం అప్పటికప్పుడు హడావుడిగా అనుకోకుండా ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో తనకు బాగా ఇష్టపడేటువంటి అమరేశ్వర సార్ యొక్క బొమ్మని తాను చిత్రీకరించి ఆ రోజు అమర్సారి డిగ్రీ అవుతుంది. అంటే సార్ నాకు బొమ్మ గీసే సమయం సరిపోలేదు, మరి ప్రిన్సిపల్ సార్ బొమ్మ కూడా వేయాలి, వైస్ ప్రిన్సిపల్ సార్ బొమ్మ కూడా వేయాలి, ఆ సమయం దక్కలేదు సార్, మరి ఏం చేద్దామంటే సార్ తప్పనిసరి ఆ రోజు సార్కి అది ఇప్పించేద్దాం. ఆ తర్వాత నేను తప్పనిసరిగా బొమ్మ గీస్తాను సార్ అని చెప్పి అప్పటి నుంచి తన బాగా ఇష్టపడేటువంటి మన కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీ చంద్ర శ్రీనివాసరావు గారి బొమ్మని, అదేవిధంగా మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీ శివరామకృష్ణ గారి బొమ్మని తన చేతితో చాలా అద్భుతంగా అదేవిధంగా నిజంలో ఉన్నటువంటి నిజాముద్దీన్లో ఉన్న టాలెంట్ ఏంటంటే టైపింగ్ తో అద్భుతమైన చిత్రాలు తను నిర్మిస్తాడు. ఒక పవన్ కళ్యాణ్ బొమ్మ కావచ్చు, అలాగే బొమ్మల్ని ఆయన టైపింగ్ తో క్రియేట్ చేయగలరు. తనలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఇటీవలే ఈనాడులో తన మీద ఒక గొప్ప ఆర్టికల్ కూడా రావడం జరిగింది. ఈనాడు పేపర్లో తను చేసేటువంటి ఆ పెయింట్స్ ఏదో వాటి మీద ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. నిజంగా అదంతా కూడా మన కళాశాల పూర్వ విద్యార్థులు అందరికీ కూడా చాలా గర్వకారమైన విషయం. అలాగే తాను గీసేటువంటి బొమ్మలు, తాను టైపింగ్ ద్వారా చేసేటువంటి విజువలైజేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో తను ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తుంటాడు. చాలా ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ లో తనని ఫాలో అవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మద్యం పాలసీ వల్ల తాము జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మరొకసారి పునఃపరిశీలించుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీని నిరసిస్తూ సేవ్ అవర్ జాబ్ పేరు మీద ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గురువారం తెనాలి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెనాలి మార్కెట్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ నిరసన ర్యాలీలో బేవరేజ్ కార్పొరేషన్, తెనాలి డిపో సూపర్వైజర్స్, సేల్స్ మ్యాన్స్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మద్యం దుకాణానందు విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సూపర్వైజర్స్గా, సేల్స్ మ్యాన్స్గా విధులు నిర్వహిస్తున్న తమకి నూతన మద్య విధానం వల్ల నష్టం వాటిల్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది పైచులకు కార్పొరేషన్ కింద పనిచేస్తున్నామని, నూతన మద్యం పాలసీ కారణంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తాము ప్రభుత్వానికి ఏమాత్రం వ్యతిరేకం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పునఃపరిశీలించి తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పినపాటి కొండలరాజు, ధనరాజపల్లి సురేష్, పినపాటి వంశీకృష్ణ, కొల్లూరు భాస్కర్, కంచెల శివప్రసాద్, పఠాన్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్ మ్యాన్లు, సూపర్వైజర్లు విన్నపం. అయ్యా, గత 5 సంవత్సరాలుగా మేము మద్యం షాపుల్లో పనిచేస్తున్నాం. ఈ కొత్త మద్యం పాలసీ వల్ల మా ఉద్యోగ భద్రతకి ఆటంకం ఏర్పడింది. కరోనా టైంలో కూడా మేము వర్క్ చేశాం. ఇందువల్ల మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా ఉద్యోగాలు భద్రత కల్పించమని కోరుతున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మళ్ళీ డిప్యూటీ సీఎం గారికి మేము తెలియజేస్తున్న విన్నపం ఏంటంటే, మేము గత 5 ఏళ్ళ నుంచి వైన్ షాప్లో పనిచేస్తూ ఉన్నాం. కరోనా టైంలో కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈ నూతన మద్యం పాలసీ పెట్టడం ద్వారా మా ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన మమ్మల్ని వేరే ప్రత్యామ్నాయంగా వేరే గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కింద వేయాలని వాళ్ళకి విన్నపం తెలియజేస్తున్నాము. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ తరఫున ఒక చిన్న విన్నపం అండి. మేము మద్యం షాపులో పనిచేస్తున్నాము. ఆ మద్యం షాపులు గత 5 సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నాము. వాటిలో సేల్స్ మ్యాన్, సూపర్వైజర్గా పనిచేస్తున్నాము. ఈ మధ్య వచ్చినటువంటి మీడియాలో ప్రచురితమైనటువంటి నూతన మద్యం పాలసీ మమ్మల్ని ఎంతగానో కలచవేస్తున్నది. తెనాలిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ అధ్యక్షత వహించగా, కళాశాల కరస్పాండెంట్ నన్నప్రేమ సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెనాలిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల నిర్వహించిన సభకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ నన్నప్రేమ సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పావులూరి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పావులూరి శ్రీనివాసరావు, పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విజయవాడ కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ టిఎస్ రవికిరణను ఘనంగా సత్కరించారు. కళాశాల కరస్పాండెంట్ నన్నప్రేమ సుధాకర్ మాట్లాడుతూ, సమాజంలో ఉపాధ్యాయులు పోషించే పాత్ర ఘనమైందని అన్నారు. విలువలతో కూడిన సమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ, విద్యార్థులు సాధించే ప్రతి విజయం వెనుక ఒక గురువు తప్పనిసరిగా ఉంటాడని అన్నారు. గురువులను గౌరవించడం, పూజించడం భారతీయ సనాతన ధర్మమని అన్నారు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమన్వయంతోనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. కళాశాల మాజీ ప్రిన్సిపాల్, కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ నన్నప్రేమ సుగుణ ఉపాధ్యాయ దినోత్సవ ఆవశ్యకతను, సమాజంలో ఉపాధ్యాయుల ప్రాధాన్యత గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి తెలుగు అధ్యాపకులు డాక్టర్ తన్నీర్ కళ్యాణ్ కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముందుగా కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ నన్నప్రేమ వెంకటరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల మరియు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల మేనేజ్మెంట్ గొప్పతనం, ప్రతిష్టాత్మకమైన పోస్టుల్లో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు నియమించబడినటువంటి ఈ కళాశాలకు గర్వకారణం చెప్పుకోవచ్చు. కళాశాల మేనేజ్మెంట్ గర్వకారణం చెప్పుకోవచ్చు. అలా మరి ఈ కళాశాలలో విఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యత స్వీకరిస్తూ తన పేరు కంటే కూడా అత్యున్నత డిగ్రీ కలిగి ఉండడమే కాకుండా ఈజ్ నాట్ ఓన్లీ ప్రిన్సిపాల్, ఈజ్ ఎ రీసెర్చ్ స్కాలర్, ఈజ్ ఎ మోటివేటివ్ స్పీకర్. వీటితో పాటుగా గొప్ప ఆధ్యాత్మికవేత్త. అంతతో పాటుగా గతంలో ఎన్నో ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేసి ఆ విద్యా సంస్థలు విజయ పదం నడిపించి ఇప్పుడు మన కళాశాలకి ప్రిన్సిపాల్ గా విఎస్ఐ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యత వహిస్తున్నటువంటి మన డాక్టర్ కె రవీంద్రనాథ్ గారిని నక్షత్రాల మధ్య వేదిక నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ కె రవీంద్రనాథ్ గారిని సభా వేదికకు ఆహ్వానిస్తున్నాం. మరొకసారి అందరూ కూడా ఈ నక్షత్రాలతో అలాగే ఇవాళ రోజున మరి తెనాలి ప్రాంతం విద్యా వ్యవస్థకి ఒక కన్ను విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల అయితే మరొక కన్ను ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల.
అంతర్జాతీయ జూనియర్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి పట్టణానికి చెందిన క్రీడాకారిణి మదిరి షానూన్ 43 కేజీల క్లాసికల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 6వ స్థానం నిలవడం పట్ల తెనాలి పట్టణానికి చెందిన క్విక్ జిమ్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. యూరోప్లోని వెల్లట్ట మాల్టాలో ఆగస్టు 28వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించిన జూనియర్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో తెనాలి క్విక్ జిమ్లో శిక్షణ పొందిన మదిర షానూన్ అరుదైన ప్రతిభను కనపరిచి విజయవాడ చేరుకున్న క్రమంలో క్విక్ జిమ్ నిర్వాహకులు ఘటనేని రేవతి, పవర్ లిఫ్టింగ్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు సతీష్ కుమార్, పీజే జోసఫ్, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కేఎల్ యూనివర్సిటీ హెచ్ఓడి డాక్టర్ శివనాగయ్య తదితరులు షానూన్కు ఘన స్వాగతం పలికారు. నా పేరు ఎం షానూన్. నేను తెనాలి నుంచి, మాది కొల్లిపర, అయితే తెనాలిలో ఉంటాము. క్విక్ ఫిట్నెస్ నందు నేను ప్రాక్టీస్ చేస్తాను తెనాలిలో. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, తర్వాత మా తల్లిదండ్రులకి, మా కోచ్కి చాలా ధన్యవాదాలు. నేను 1 సంవత్సరం నుంచి పవర్ లిఫ్టింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే 1 సంవత్సరంలో ఇదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్. వెళ్ళి నేను 25న మాల్టాకి వెళ్ళాను యూరోప్లో. దానిలో నాకు 6th ప్లేస్ వచ్చింది. ఈ కాంపిటీషన్కి నాకు మొత్తం సపోర్ట్ చేసింది మా కోచ్ సాయిరేవతి గారు, ఘట్టంనేని సాయిరేవతి గారు. తర్వాత నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీకి, అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి నా ధన్యవాదాలు తెలుపు. మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని 4 దశాబ్దాల క్రితం తమకు విద్యాబుద్ధులు నేర్పిన తెలుగు టీచర్ ఇందిరాదేవిని ఆమె స్వర్గంలో కలిసి ఘనంగా సత్కరించి ఆశీస్సులను పొందారు. మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి నందులపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో 4 దశాబ్దాల క్రితం తమకు విలువలతో కూడిన విద్యను బోధించిన తెలుగు టీచర్ విడియాల ఇందిరాదేవిని వారి స్వగృహంలో సందర్శించి విద్యార్థులు పాదపూజ నిర్వహించి ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి ఆశీస్సులను పొందారు. ఈ సందర్భంగా ఇందిరాదేవి మాట్లాడుతూ తన జీవితంలో నేడు మరిచిపోని రోజని, తన పదవీ విరమణ రోజు కూడా ఇటువంటి సత్కారం తనకు జరగలేదని, ఇలాంటి అదృష్టం ఒక ఉపాధ్యాయులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. ముందుగా తన కలవటానికి వచ్చిన పూర్వ విద్యార్థులను ఆమె పేరు పేరున ఆత్మీయంగా పలకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తన్నీరు శివశంకర్, చుక్కా భానుప్రసాద్, కాసనేని శ్రీనివాసరావు, మేత్ర శివభాస్కర్, కేకే శ్రీను, షేక్ షరీఫ్, పొట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు టీచర్స్ డే ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని భగవంతుడి కంటే ముందు గురువుని సూచిస్తూ మాకు రోజులో తల్లి గురువు ప్రాముఖ్యత మాకు తెలియజేయడం జరిగింది. అటువంటి గురువులను సత్కరించుకోవడానికి మా మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అంటే పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి ఈ సత్కారాలకి మేమందరం కూడా ముందుకు రావడం జరుగుతుంది. మా మాతృ సమానురాలు మా గురువు గారు అయినటువంటి ఇందిరాదేవి గారిని ఈరోజు కలవటం, వారిని సత్కరించుకోవటం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో వారిని చూడటానికి మా మిత్రులందరూ కూడా పనులు మానుకొని వర్కింగ్ డే కావటం అయినా కూడా పనులను పక్కన పెట్టుకొని వారిని చూడాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పేసి వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో ఇందిరాదేవి గారు మమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఆశీర్వదించడం, మమ్మల్ని అందరినీ పేరు పేరున గుర్తుపెట్టి పలకరించడం, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అందరినీ కూడా విచారించి చేశారు. ఇటువంటి ఈ సందర్భంలో మా టీచర్ గారు నిండి 100 ఏళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య భోగభాగ్యాలతో వర్తిల్లని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ టీచర్స్ డే టీచర్ గారు. వరద ముంపుకు గురైన తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం, అన్నవరపులంక గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య పలువురు నేతలతో కలిసి నేట మునిగిన పంట పొలాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు మాట్లాడుతూ భారీ వర్షాలకు వరద తాకిడికి వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. రైతులు, కౌలు రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వాణిజ్య పంటలకు ఎకరాకు ₹1,00,000, మాగాణి పంటలకు ఎకరాకు ₹30,000 పరిహారాన్ని అందించేలా చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సిఎస్ శివశంకర్రావు, ములకా శివసాంబిరెడ్డి, జొన్నా శివశంకర్రావు, వీరాస్వామి, సుజన్రావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సహాయ కార్యదర్శి, ప్రతినిధి బృందం ఈరోజు ఇవాళ చూసేట్లయితే కనీవిని ఎరుగని వరద వలన రైతాంగం విలవెల్లాడిపోతున్నారు. కౌలు రైతులైతే పెట్టిన పెట్టుబడి కానీ కౌలు కానీ ఇతర వాణిజ్య పంటల మొత్తానికి కూడా ఎకరాకి ₹1,00,000 నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని చెప్పేసి, మాగాణి వరికి ₹30,000 ఎకరానికి అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తారు. సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రమైంది అన్నదానమని శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి వ్యవస్థాపకులు సాయి లక్కరాజ్ అన్నారు.
గురువారం తెనాలి మండలం నందివెలుగులోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు రాయపూడి గురుకుల వేద పాఠశాల విద్యార్థులకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వంశీకృష్ణ సాయి సౌమ్య జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షుడు సాయి లక్కరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ ప్రతి నెల మొదటి గురువారం పట్టణంలోని వివిధ కాలనీలో అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు వేద విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. స్వర్లైన్ వేదిక సాయి ప్రసాద సేవా సమితి పేరుతో ప్రతి నెల మొదటి గురువారం చేసే అన్నదాన కార్యక్రమాన్ని సాధారణంగా కాలేజీలు చేస్తుంటాము. మొన్న 15 రోజుల దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చేద్దాం అనుకున్నాను. అదృష్టం ఏంటంటే వృద్ధులే కాకుండా ఇక్కడ వేదం చదువుకున్న చిన్నారులు చాలా మంది ఉంటాం. అదృష్టం ఇంతమంది ఉన్నారు కూడా తెలియదు వచ్చేదాకా వీళ్ళకి అన్నప్రసాద వితరణ చేసే అదృష్టం కలిగింది. వీళ్ళు ఇళ్ళ లోపల వీళ్ళకి ఉపయోగపడే ఏదైనా చెబితే తప్పనిసరిగా సమితి తరఫున చేస్తానని చెబుతూ ఈ రోజున చిరంజీవి సాయి సౌమ్య, చిరంజీవి రామాంజనేయ వంశీకృష్ణ ఇరువురుల పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయండి. వరద ముంపుకు గురై తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని హైస్కూల్ నందు పునరావాసం పొందుతున్న బాధితులకు D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ డి శారదా ఆధ్వర్యంలో గురువారం దుస్తులను సబ్బులను పంపిణీ చేశారు. వరద ముంపు గురైన తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులకు గురువారం D3 శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ డి శారదా ఆధ్వర్యంలో దుస్తులు సబ్బును అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదా మాట్లాడుతూ అనుకోని విపత్తి కారణంగా నేట మురిగిన గ్రామంలో ఎస్టీ కాలనీ వాసులకు తమ వంతు సాయంగా దుస్తులు సబ్బులు అందజేయడం జరుగుతుందని అన్నారు. వరద ముంపు గురైన బాధితులతో పాటు సాయం చేసేవారు ఆరోగ్య సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని ఎస్టీ కాలనీ వాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చేసేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు తాము తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కార్యదర్శి, VRO, స్కూలు ప్రధానోపాధ్యాయులు, శారదా సర్వీస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు మనందరికీ తెలుసు పెద్ద న్యాచురల్ కెలామిటీ వచ్చి ఈ ఫ్లడ్స్ మూలన ఈ NGOస్ కానివ్వండి, తర్వాత మిగతా మరి ఫిలాంథ్రఫిస్టులు కానివ్వండి చాలా రకాలుగా సర్వీసెస్ ఇస్తున్నాము. మన బుర్రిపాలెం జడ్బిహెచ్ నందు ఈ ప్రాంగణంలో ఇక్కడ యానాది కాలనీ నుంచి దాదాపు అరౌండ్ 200 మెంబర్స్ని ఇక్కడ వీళ్ళు టేక్ కేర్ చేయటం జరిగిందండి. వాళ్ళకి మనం ఈ రోజున మరి చీరలు కానీ లేకపోతే మేల్కి కావాల్సిన దుస్తులు ఇవ్వటమే కాకుండా మరి ఒక బాత్ టవల్స్ అన్నివ్వండి, సోప్స్ అన్నివ్వండి, అవి కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. నేను ఒక ప్లానింగ్ తోటి మరి ఇవి పెద్దలందరినీ ఈరోజు అడగటం జరిగింది. ఇలా మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా అయినా అవ్వకుండా పర్మనెంట్గా మనం ఏం చేయాలనేది ఈ ఫ్యూచర్లో ఈ 1 మంత్ కూడా దాన్ని మేము ఫాలో అప్ చేసి చేయాలని అనుకుంటున్నామండి. ఈ వ్యూవర్స్ని కూడా నేను అడిగేది ఏంటంటే మనకి తెలుసు అంటే ఫ్లడ్స్ రెస్క్యూ అప్పుడు నీళ్లు అవన్నీ చెప్తాము. లెప్టోస్పైరోసిస్ అని అది యానిమల్ యూరిన్ ఎక్కడైతే ఈ ఫ్లడ్ వాటర్లో ఉంటుందో దాన్ని కాంటాక్ట్ చేసిన వాళ్ళు కానీ వాటి ద్వారా వచ్చే అవకాశం ఉంది. అది చాలా ఫేటల్ అవుతుంది. అందుకని ఈ డాక్సీసైక్లిన్ అనే మాత్ర అంటే ప్రొఫైలాక్సిస్ అంటాం రాకుండా ముందుగానే ఆ డాక్సీసైక్లిన్ అనేది 200 మిల్లీగ్రామ్స్ సింగిల్ డోస్ కనుక వేసుకుంటే ఎవరైతే ఆ ఫ్లడ్ వాటర్లో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేశారో నిరంతరం ఆ ఫ్లడ్ వాటర్స్లో ఉంటున్నారో వారైతే అది తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన వారు వీరందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ వరదల సహాయార్థం మన డాక్టర్ గారు శారద గారు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. గ్రామంలో ఎవరెవరో కూడా వచ్చి వాళ్ళకి తోసిన సహాయం చేస్తున్నారు. ఎస్టీ కాలనీ బాగా ముంపుకు గురైంది కాబట్టి దాన్ని శాశ్వత పరిష్కారంగా శారద గారు చేస్తానన్నారు కాబట్టి డాక్టర్ గారికి మరి ఏదైనా ప్లాన్ చేసుకొని విలేజర్స్ సర్పంచ్ గారితో పాటు అందరూ కూడా కలిసి గ్రామ పెద్దలు మొత్తం కలిసి ఊరికి సహాయం చేయాలని చెప్పి వారికి ఎస్టీ కాలనీ వాళ్ళకి సహాయం చేయాలని మండల కేంద్రమైన దుగ్గిరాలోని చెన్నకేశవ నగర్లో వరద ముంపు గురైన బాధితులకు ప్రభుత్వం అందజేసిన నిత్యావసర సరుకులను రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి గురువారం అందజేశారు. దుగ్గిరాల చెన్నకేశవ నగర్లో వరద ముంపు గురైన బాధితులకు గురువారం ప్రభుత్వం అందజేసిన నిత్యావసర సరుకులను రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. మొత్తం 24 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, సీనియర్ పార్టీ నాయకులు వెలిగల శ్రీ కృష్ణప్రసాద్, నక్కా చిరంజీవి, మేఘావత్ శంకర్ నాయక్, పర్వతనేని హర్ష, బెజవాడ సాయి, పకీరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల వరద ముంపు గురైన వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు బట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరదను జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి డాక్టర్ వేణుగు నాగార్జున, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు, వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బొల్లిమొంత ఏడుకొండలు, దున్నా మేరీస్ బాబు తదితర నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు అందించాలని కోరారు. భారీ వరదల కారణంగా పంట పొలాలు, గృహాలు దెబ్బతిన్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరిని ఆర్థికంగా ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా గ్రామాలు తీవ్రంగా నష్టపోవడంతో పునరావాసం, పునర్నిర్మాణం కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించాలని, ఈ విపత్తును జాతీయ స్థాయిలో పరిగణించి సాయం అందించాలని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 3 సార్లు పంటలు మునిగిపోయి రైతులు నష్టాలు పాలైతే రైతులను ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకున్న విధానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ముంపు ప్రాంతాల రైతులకు వెంటనే నష్టపరిహారం అంచనా వేసి నష్టపరిహారం అందించాలని, నివాసాలు కోల్పోయిన వారికి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని వీరు డిమాండ్ చేశారు. నాడు కరోనా సమయంలో వాలంటీర్లతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడారని అన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 జిల్లాలకు వరదలు వస్తే సహాయ చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, వినాయక చవితి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమల్నే వాడాలని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. ఈ నెల 7వ తేదీన వినాయక చవితి పండుగను పురస్కరించుకుని బుధవారం అమృతూరు మండల పరిధిలోని గోవాడ, యలవర్రు, ఇంటూరు, పాంచాలవరం, బోడపాడు, ప్యాపర్రు, మోపర్రు ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు స్ఫూర్తితో వినాయక మట్టి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో రసాయనికాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడటం వల్ల ఆ విగ్రహాలు నిమజ్జనం చేశాక నీటిలో కరక్క భూగర్భ జలాలకు పలు అంతరాయం ఏర్పడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మట్టి ప్రతిమలు మాత్రమే వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సాంబశివరావు, నన్నపనేని రంగారావు, కనగాల వెంకట శశికుమార్, ఆలపాటి రామారావు, కొడాలి చంద్రశేఖర్, మలిపతి సర్విజ్జి, వీరగంధం నగేష్ బాబు, దోవా శివనాగిరెడ్డి, విఆర్ఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మట్టి బొమ్మలు కలపాలి, మనం రంగుతో ఉన్న బొమ్మలు కలుపుతాం. దానివల్ల భూగర్భ జలాలు మనకు నిలిచిపోతున్నాయి. అట్లాగే ప్లాస్టిక్ వాడతాం. దానివల్ల కూడా నీరు భూగర్భ జలాల్లో పోట్ల. కాబట్టి మనం అందరం కూడా మట్టి బొమ్మలు వాడాలి. మరి చెట్లను కూడా పెంచాలి. పిల్లలకి ఆస్తి ఇస్తున్నాం, చదివిస్తున్నాం, చాలదు. భవిష్యత్తు ఇప్పటికే చూసాం ఢిల్లీలో ఏ పరిస్థితిలో ఉందో. భవిష్యత్తులో చెట్లు లేకపోతే మనం కూడా ఆ పరిస్థితికి వెళ్తాం. కాబట్టి మీరు పిల్లల చదువు, విద్యతో పాటు కూడా ఒక చెట్టు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే మరి మేము ఈ రోజున మీ ఊరు, యలవర్రు, పాంచాలవరం, ఇంటూరు, బోడపాడు, పేపర్రు, మోపర్ గ్రామాల్లో మరి మట్టి బొమ్మలు ఇస్తున్నాం. ఆపదలో ఉన్న ప్రజలకు ఎప్పుడూ తామున్నామంటూ అండగా నిలిచే గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు ఈ పర్యాయం కూడా వరద ముంపు గ్రామాల ప్రజలకు అండగా నిలిచి తమ సౌహృదయతను చాటుకున్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు తామున్నామంటూ ఆసరాగా నిలిచే గ్రేస్ ఫౌండేషన్ వరద బాధితులకు ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గత 3 రోజుల నుండి వరద ముంపు గురైన గ్రామాల్లో ఆహార పానీయాలు అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. గ్రేస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కైతేపల్లి శాలేంరాజు ఆదేశాల మేరకు గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు గత 3 రోజుల నుండి వరద బాధితులకు ఆహారం అందజేస్తున్నారు. అందులో భాగంగా గురువారం కొల్లూరు మండలం పెసర్లంక, పెదలంక తదితర గ్రామాల్లో మంచినీరు, ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు గ్రేస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కైతేపల్లి శాలేంరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లెకోన ఎంపీటీ తిరుపతి బాబు, రావూరి నవీన్, పచ్చిగడ అనిల్, రఘు, నోతక్కి అనిల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ పాలకుల వైఫల్యమే నేటి నష్టానికి ప్రధాన కారణమన్న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. వరద ముంపు గురైన గ్రామాల్లో పశువులకు పశుగ్రాసం అందజేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. సెప్టెంబర్ 10వ తేదీన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం. వివరాలు తెలిపిన కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి రఘునాథమ్మ. తెనాలి పట్టణంలో పలు విద్యా సంస్థల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. కొలిపర మండలంలో వరద ముంపు గురైన పలు గ్రామాలను సందర్శించి పంట పొలాలను పరిశీలించిన
మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తుని శివకుమార్. వరద ముంపు సహాయ చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 25 లక్షల రూపాయలు అందజేసిన క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యం. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.